ఆ తర్వాత మేము బస్వాపూర్ రిజర్వాయర్ చూడడానికి పోయినాం. వాస్తవానికి బస్వాపూర్ ఒక చిన్న చెరువు, ప్రాణహిత చెరువులా కట్టినప్పుడు 0.8 TMCతో కట్టినటువంటి కాన్సెప్ట్ చేసినటువంటి చెరువు. ఆ ఊరిని మొత్తం కూడా కంప్లీట్గా రెవెన్యూ అంతా తీసుకొని చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాలు తిమ్మాపూరు, లాప్యానాయక్ తండ 2-3 ఊర్లను తీసేసుకొని 5,000 ఎకరాలు పైచిలుకు అక్వైర్ చేసుకొని బసవాపూర్ కెపాసిటీని పెంచుకున్నాం. ఎందుకంటే మంచిగా సూర్యాపేట జిల్లా అంతా కూడా నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంతో. కానీ అన్ఫార్చునేట్లీ దానికి అంత ఫోర్స్ఫుల్గా పనిచేయలేదు. చేయకపోయేసరికి ఇప్పటికీ కాలువలు కాలేదు, ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీస్ కాలేదు. ఎప్పుడో శంకుస్థాపన అయినటువంటి బసవాపూర్ 2009లో ల్యాండ్స్ తీసుకుంటే ఇప్పటి వరకు బసవాపూర్ నుంచి చుక్క నీరు అయితే బయటికి పోలేదు. మరి త్వరితగతిన ఫినిష్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మొత్తం నీటి కుండ పక్కనే బసవాపూర్ ఊరు ఉన్నది. వాళ్ళ ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి, మిగిలిన 40-50 ఎకరాలు ఉంటే ఆ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా బసవాపూర్ ఈ మొత్తం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పెట్టినటువంటి బ్లాస్టింగ్స్తో అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. దేనికి కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఘోరం ఏంటంటే అందులో ఒక 96 ఎకరాలు డైరెక్ట్గా తీసేసుకున్నారు. ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఈ విషయంలో దయచేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపించాలి. బసవాపూర్ గ్రామాన్ని విజిట్ చేయాలి మీరని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారు కూడా లెటర్ రాస్తాను, వారితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే కండ్ల ముంగట అంత అన్యాయం జరుగుతుంటే ఏండ్లకేండ్లు రైతుల భూమి గుంజుకొని డబ్బులు ఇవ్వకపోతే ఇది సరైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. దీని మీద కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము ఆలేరుకు వచ్చినాం. ఆలేరులో ఉన్నది ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మీ అందరికీ తెలుసు. అది 30 పడకలుగా ఉన్నది. ఇప్పుడు అది మధ్యలో 15 తగ్గిస్తారన్నారు, మళ్ళీ 30కి వేసిరు. వాస్తవానికి అయితే 40 ఏళ్ళ నుంచి కూడా 100 పడకలు కావాలనే డిమాండ్ ఉంది అక్కడ. కానీ ఆ 100 పడకలు చేస్తలేరు. దాన్ని మరి బీఆర్ఎస్లో చేయలేదు, కాంగ్రెస్లో చేయలేదు, తెలంగాణ రాకముందు చేయలేదు, వచ్చినాక చేయలేదు. అయినా ఆలేరు ప్రజలు మాత్రం చాలా ఓపికగా ఉన్నారు. వారి ఓపికకు నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా. కాకపోతే అదంతా హైవే కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి. జనగాం నుంచి కూడా అదే CHC మీద లోడ్ వస్తుంది. ఇటుపక్క మొత్తం ఆలేరు నుంచి చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు లోడ్ వస్తుంది హాస్పిటల్ కాబట్టి ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని 100 పడకల హాస్పిటల్గా ఆలేరు CHCని కన్వర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి జస్ట్ కూతవేటు దూరంలో పాత బ్రిడ్జ్ ఉన్నది. ఆ పాత బ్రిడ్జ్ కిందకి వెళ్ళి బీకేర్ వాగు పోతున్నది. ఒక బస్సు వస్తే ఇంకో బండి కానీ కారు కానీ పోయే పరిస్థితి లేదు. కానీ మరి ఇన్ని ఏండ్లలో కూడా దాన్ని పట్టించుకొని అక్కడ కొత్త బ్రిడ్జ్ కట్టిన నాదులు లేరు. కంపల్సరీ ఆలేరు పట్టణం నుంచి జనగామకు, వరంగల్కు మన కనెక్టివిటీగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ను కొత్తగా నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆలేరు పట్టణంలో సగం జనాభా వచ్చి అక్కడనే బతుకమ్మ ఆడతారట. కనీసం ఒక లైట్ కానీ ఒక ఫెసిలిటీ కానీ లేదు. చాలా దారుణంగా ఒక డంప్ లెక్క తయారైంది ఆ ఏరియా అంతా కూడా. దాన్ని క్లీన్ చేసి బతుకమ్మకు కానీ దసరా వేడుకలు ఆడనే జరుగుతాయి, రావణ దహనం ఆడనే జరుగుతుంది. మంచి ఫెసిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మోటకొండూరుకి వచ్చినాం మేము. 950 సర్వే నంబర్లో 600 ప్లాట్ల విషయం పెండింగ్ ఉండబట్టి దాదాపు 40 ఏళ్ళు అయిపోయింది. అక్కడ అప్పుడెప్పుడో ఒక పెద్ద మనిషి చామల లక్ష్మీనరసింహారెడ్డి అనేట ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఒక ₹10 ఇచ్చి ఆయన అట్లీస్ట్ పంచాయతీ నుంచి వాటిని ఫార్మలైజ్ చేసిండ్రు. అంటే ఇది మాకు తెలిసే జరుగుతున్నదని చెప్పడంతో 600 మంది అక్కడ ఉంటున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టా ఇవ్వలేదు. అది ఇవ్వవలసిందిగా నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరిని అడిగినా మీరు సోషల్ ఆడిట్ చేసినా ఏం చేసినా అక్కడ వాళ్ళే పట్టేదారులు అనేటటువంటి విషయం, వాళ్ళే అక్కడ ఉన్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి పట్టాలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మేము చందుపట్లకు వచ్చినాం. చందుపట్ల కోఆపరేటివ్ బ్యాంక్లో పెద్ద గ్రామం, దాదాపు 3,000 మంది రైతులు రుణమాఫీ అవుతుందని చెప్పి ఆశగా ఎదురు చూసారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ అందులో 2,000 మందికి రాలేదు. 3,000 మందిలో దాదాపు 1100-1200 మందికి వచ్చింది. ఇంకో 1,800 మందికి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఏ కలెక్టర్ మాట్లాడరు, ఏ ప్రజాప్రతినిధి మాట్లాడరు. మరి ఎందుకు అన్యాయం అర్థమైతే లేదు. చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి చందుపట్ల కోఆపరేటివ్ బ్యాంక్ రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము బండ సోమారం పోయినాం. అక్కడ మాలీ దేశంలో కిడ్నాప్ అయిన బాబు సూదగాని ప్రవీణ్ అని ఉన్నాడు. మరి మేము ఎంబసీతో కూడా నేను మాట్లాడినా నిన్న నైట్. అక్కడ ఉండే జాగృతి సభ్యులందరూ కూడా మాట్లాడిండ్రు. ఆ కిడ్నాప్ చేసినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఇంకా కూడా కాంటాక్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఒక 5 to 10 డేస్లో కాంటాక్ట్ చేస్తారనే ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేసిండ్రు. కాకపోతే ఈ విషయం వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా మాలీ అంబాసిడర్ గారితో నేనే ఇష్యూని ఫాలో అప్ చేస్తాననే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింగం చాయ్ భువనగిరిలో బస్టాండ్ ఎదురుగా అక్కడ కూర్చొని చాయ్ పై చర్చ చేసినాం. మరి లింగమన్న బాగా పాపులర్ అని తెలిసి ఆడిపోయినాం.
సో చాయ్ పే చర్చలో చాలా మంచి విషయం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి డాక్టర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లెక్చరర్స్ కానీ చాలామంది వచ్చిండ్రు, అనేక విషయాలు చెప్పిండ్రు, భువనగిరి డెవలప్మెంట్కి కావాల్సిన విషయాలన్నీ చెప్పారు. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ లేదనేటటువంటి బాధ అందరికీ ఉన్నది. అయితే ఎస్ఎల్ఎన్ఎస్ ఉంది కదా మరి ఎయిడెడ్ అది అని అంటే అది పూర్తిగా ప్రభుత్వం కాదు కాబట్టి అది గవర్నమెంట్ కాలేజ్ అనే ఫీలింగ్ వస్తలేదు. కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలనే ఒక పట్టుదల మాత్రం భువనగిరిలో చాలామంది యువమిత్రులకు కనపడతా ఉన్నది. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మరి అక్కడ మేము కూర్చొని ఛాయ్ తాగినటువంటి గ్రౌండ్లోనే 3 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్తోని పెద్ద స్టేడియం కడతామని చెప్పిండ్రు. 3 కోట్లు ఖర్చు అయినాయి, ఫ్లెక్సీలు మిగిలిన స్టేడియం మాత్రం రాలేదు. ఏమైందో ఏందో అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే చెప్పాలి. అదేవిధంగా ఓవరాల్గా రాయగిరిలో ఒక 10 ఎకరాలు మంజూరు చేసారు స్టేడియం కడతామని, కానీ ఆ పనులు కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక చూసి మొత్తం భువనగిరి జిల్లా యువమిత్రులంతా ఒక విప్లవం తీసుకొచ్చేదాకా ప్రభుత్వాలు దిగొచ్చేటట్టు లేవు, ఆడుకోవడానికి స్థలాలు అసలే లేవు, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే భువనగిరి ఖిల్లా ఇప్పుడే చూసుకుంటూ వచ్చినాం. తర్వాత స్వర్ణకారుల మిత్రుల్ని మన పత్రికా సమావేశం తర్వాత కలుస్తాం. స్వర్ణకారులదైతే నిజంగా ఘోరమైన గోస ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మొత్తం పని మొత్తానికి పోయింది. మొత్తం ఈ గోల్డ్ షాపులు ఇవే వచ్చినాక వాళ్ళ దగ్గరికి ఇక ఓన్లీ మేము లేడీస్ మట్టెలు చేయించుకోవాలంటేనో పుస్తలు చేయించుకోవాలంటేనో ఆ సెంటిమెంట్తో ఓడు తప్పితే మొత్తం మిగతా అన్నీ కూడా షాపులలోకి వెళ్ళిపోయినాయి. గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా దారుణమైన పరిస్థితి ఉన్నది. చాలామంది స్వర్ణకారులు నా దగ్గరకు వచ్చి చూపించారు. పేరుకు షాపులో అమ్మేది వడ్డానం ఉన్నది, 15 తులాలు ఉన్నది, అలా 3 మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ తీస్తే 5-5 తులాల ఇనుప కడ్డీ పెట్టి ఉన్నది. అన్ఫార్చునేట్లీ తెలియక ఈ స్వర్ణకారులు కొన్నారు వాటిని. ఇప్పటి వరకు ఆ కేసు పట్టించుకుంటలేదు. అంటే స్వర్ణకారులు అంటే పోలీసులకు ఎంత చిన్న చూపు అంటే ఎవరో దొంగ, వాడు దొంగ అని కూడా తెలుసు, వాళ్ళకు హ్యాబిచువల్ అఫెండర్ అని తెలుసు. వాడు వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఎవరిని చూపిస్తే వాళ్ళని తీసుకుపోయి స్వర్ణకారులను ఇబ్బంది పెట్టడం, లోపల పెట్టడం, ఇది చాలా దారుణం. నేను దాదాపుగా 6-7 ఇయర్స్ నుంచి ఈ విషయం పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నా. మా నిజామాబాద్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. మా అప్పుడున్న ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి అంతకుముందున్న వాళ్ళందరూ కూడా చెప్పి నేను స్వర్ణకారులను ఇబ్బంది పెట్టకండి దయచేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పినాం. కానీ ఈ దొంగ బంగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళక పాపం పని చేసుకుంటుంటారు. చాలా ఘోరం ఏంటంటే సైనడ్ మింగుతారు, వాళ్ళ బాధలు అవమాన భారం తట్టుకోలేక చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎట్లయితే ఇక్కడ మన బస్వాపూర్ దగ్గర బ్లాస్టింగ్తో ఇండ్లు పాడైనాయో అట్లనే ఇప్పుడు జియాపల్లి దగ్గరికి పోతున్నాం. ఆడ ఒక క్రషర్ ఉంది, దాంతో కూడా సేమ్ అదే పరిస్థితి అవుతుంది. ఇండ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ క్రషర్ నడిపేటటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మీరు సరైన మోతాదులో మందు పాత్రలు పెట్టండి అని చెప్తే పెట్టకుండా హెవీ లోడ్ పెట్టడంతో ఆ ఇండ్లన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన కూడా చేయకుండా అహంకారపూరిత ధోరణితో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోచంపల్లి వెళ్తూ ఉన్నాం. పోచంపల్లి అంటే దాదాపుగా మొత్తం తెలంగాణలో, యావత్ తెలంగాణలో జియో ట్యాగ్ ఉన్నటువంటి మగ్గాలే 3500 ఉన్నాయి. అంటే అన్అఫీషియల్గా ఉండే మగ్గాలు అన్నీ కలిపితే 8500 నుంచి 9000 మంది చేనేత కార్మికులు ఉండేటటువంటి అత్యంత పెద్ద క్లస్టర్. ఇది లేటెస్ట్ కాదు, 1800 ఇయర్స్ నాకు తెలిసి 1820 నుంచో ఎప్పటి నుంచో చేనేత క్లస్టర్గా ఉన్నది ఈ మొత్తం ప్రాంతం కూడా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో అది ఇవ్వకుండా ఎగబెట్టేసింది కంప్లీట్గా. దాన్ని చేనేత భరోసా అని పేరు పెట్టిరు, ఇవ్వకుండా ఎగబెట్టేసింది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి బీసీ రుణాలను చేనేత కార్మికులకు మాఫ్ చేస్తామని చెప్పారు, ఇప్పుడు అది కూడా చేస్తలేరు. ఆ 1,00,000 రూపాయలకు మళ్ళీ అధికారులు వచ్చి సతాయిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. సో మొత్తానికి చేనేత కార్మికుల విషయంలో అనేక మాటలు తప్పిరు. మేమందరం ప్రెషర్ పెడితే 50 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే మొన్న 33 కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఆర్డర్ ఇచ్చారు కానీ ₹1 కూడా ఇంతవరకు పైసలు రాలేదు. సో ఏదైతే ఆ పెండింగ్ 15 crores కలిపి 50 crores మీరు చేయాల్సిన రుణమాఫీ చేనేత కార్మికులది చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చౌటుప్పల్కి వెళ్తాం లాస్ట్లో మేము. అక్కడ RRR బాధితులు ఉన్నారు, సేమ్ ఇక్కడ మన రాయగిరిలో ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నారు.